పరిశుద్ధుడా, మహోన్నతుడా, నమ్మదగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ఆశ్చర్య కార్యములను బట్టి, నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా, వాక్యమైన దేవుడో నిన్ను నీవే మాకు ప్రత్యక్షపరచుకోండి. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను తెరవండి. వినుట వలన విశ్వాసము కలుగునని నీ వాక్యంలో ఉంది. నీ మాటలు వింటూ ఉండగా మా విశ్వాస పరిమాణం పెరుగునట్లు మీరు సహాయం చేయండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలము మీ నోటి బూరుగా వాడుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము శారాల జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని, ఒక సంఘటనను, దేవుడు వారితో పలికిన ఒక మాటను ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 18 verses 13 and 14. ఆదికాండము 18వ అధ్యాయము 13, 14 వచనాలు. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, ఇస్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? నా దేవునికి, నీవు నేను సేవిస్తున్న మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నిజానికి అబ్రహాము శారాలు ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు కలిగేశారు. ఆ తర్వాత ఎంత ఎదురు చూస్తున్నా కూడా ఎవ్రీ ఇయర్, ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్ శారాకి డిసప్పాయింట్మెంటే. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని ఇంత నమ్మకంగా మేము సేవిస్తున్నామే, ఇంతగా దేవుని ప్రేమిస్తున్నామే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రము ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం పెద్దగా ఉంది, కానీ అసలు ఆ జీవితంలో అప్పటికి వాగ్దాన నెరవేర్పు కొంచెం కూడా స్టార్ట్ అవ్వలేదు. మనుషులంగా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు యూజువల్గా గ్రాడ్యువల్గా ఆ ప్రాసెస్ ఉంటుందేమో అని మనం అనుకుంటాము. కానీ దేవుడు మనుషులు అనుకున్నట్లుగా, మనం అనుకున్న విధానాల్లో ఆయన పనిచేయడు. గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఆయన పనిచేయడంలో ఆయన ప్రణాళికలు నిజంగా మానవ జ్ఞానానికి మించినవి, మన ఆలోచనలకు, మన తలంపులకు, ఊహలకు మించినవి. అబ్రహాము శారాలు అనుకున్నారు, పెద్ద వాగ్దానం చేశాడు. అంత పెద్ద వాగ్దానం ఎందుకు చేయాలి దేవుడు? అసలు ఇక్కడ ఏమీ లేదు. శారాకు ఒక బిడ్డ కూడా కలగలేదు. శారా గర్భమే తెరవబడలేదు. వీఆర్ ఇన్ డిసప్పాయింట్మెంట్. బహుశా చాలా మంది బ్లేమ్ చేస్తూ ఉండుంటారు, నువ్వు నిజమైన దేవుడని ఆరాధిస్తూ వెళ్తున్నావు, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వారిని, స్వజనాన్ని అందరినీ విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి చూపిస్తే అక్కడికి వెళ్తానని విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించావు. బట్ వేర్ ఇస్ ద రివార్డ్? ఎక్కడ నీకు ప్రతిఫలం ఏంటి అని చుట్టూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించి ఉంటారు. బైబిల్ గ్రంథంలో అన్ని డీటెయిల్స్ రాయబడలేదు, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ రాయబడితే ఈ బైబిల్ మన చేతిలో సరిపోయేంత గ్రంథంగా ఉండదు. ఇట్ విల్ బి సో హ్యూజ్. అందుకనే బైబిల్లో కొన్ని ముఖ్యమైన మాటలే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. బట్ మనం ఊహించుకోవచ్చు, అబ్రహాము శారా ఎటువంటి మాటలు వారు భరించుంటారో, ఎటువంటి నిందలు భరించుంటారో, ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంటారో, ఎటువంటి అసంతృప్తితో వారు ఉండుంటారో. ఎందుకంటే అబ్రహాము ఒకానొక సందర్భంలో దేవునితో అంటాడు, దేవా, నన్ను ఎంత ఆశీర్వదించితే నాకేంటి, నాకు ఒక్క బిడ్డ కూడా లేడు, దమస్కు ఎలియజరే నా ఆస్తికి వారసుడవుతాడు కదా, నాకు బిడ్డలు లేనప్పుడు ఎంత నాకు ఇస్తే నాకేంటయ్యో ఉపయోగం? ఎలియజరు అంటే నా సేవకుడుగా ఉన్న ఎలియజర్కి ఈ ఆస్తి అంతా వెళ్తుంది కదా అని. ఇట్ వాస్ డెఫినెట్లీ అ వర్డ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. అసంతృప్తితో కూడిన మాటలు. ఒక మాట మీకు చెప్పనివ్వండి, మీకు అసంతృప్తిగా ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి మీ అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు. దేవుడేం సీరియస్ అవ్వడు. హల్లెలూయా. దేవుడేం చంపకేసి కొట్టాడు, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అనడండి. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి. ఇఫ్ యూర్ డిసప్పాయింటెడ్, జస్ట్ టేక్ యువర్ డిసప్పాయింట్మెంట్స్ టు గాడ్. నీకు బాధగా ఉంటే తీసుకెళ్ళి చెప్పు, అయ్యా నాకు బాధగా ఉందయ్యా. నీకు నిరాశగా ఉంటే చెప్పు, నాకు నిరాశగా ఉంది. నా జీవితంలో కొన్నిసార్లు ఏదన్నా పరిస్థితుల వల్ల నేను డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పనండి, నేను యేసయ్యకి చెప్తాను. యేసయ్యకి ఏం చెప్తానంటే, నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది యేసయ్య, ప్లీజ్ చియర్ మీ అప్, నన్ను ఏదో ఒకలాగా మళ్ళీ నా ముఖంలో నవ్వు పెట్టు అని అడుగుతాను యేసయ్యని. అడిగితే ఎక్కడి నుంచో ఏదో ఫోన్ కాల్ వస్తుందండి, ఏదో గాడ్ డస్ సంథింగ్.
ఆ ముఖంలో ఉన్న డిసప్పాయింట్మెంట్, నా హృదయంలో కొంచెం బాధ ఉన్నా వెంటనే గాడ్ టర్న్స్ మై సారో ఇంటూ జాయ్, గాడ్ టర్న్స్ మై డిసప్పాయింట్మెంట్ ఇంటూ అ గ్రేట్ జాయ్. హల్లెలూయా. నాకు అనిపిస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పట్టించుకుంటావా యేసయ్య? కొన్నిసార్లు చూడండి, మనం మూతి ముడుచుకుంటే ఎవరు పట్టించుకోరు. మనం బాధపడితే కొన్నిసార్లు ఎవరికి అంత టైం లేదు కదండి, ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు ప్రపంచంలో. మనల్ని బహుశా పట్టించుకోవడానికి ఎవరు లేకపోవచ్చు, లేకపోతే ఇంత చిన్న విషయాలు కూడా ఎవరికి చెప్తామండి? అన్నీ అందరికీ చెప్పి విసిగించాం కదా కొన్నిసార్లు. కొన్ని మన లోపలే మనం పెట్టుకుంటూ ఉంటాము. అయితే దేవుడు మన చిన్న చిన్న భావోద్వేగాలు కూడా గమనిస్తాడు, మన చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా చూస్తాడు, చిన్న హర్ట్స్ కూడా చూస్తాడు. నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిస్థితి కూడా ఆయన గమనించే దేవుడు. అబ్రహాము ఒక డిసప్పాయింట్మెంట్తో దేవునితో అంటున్నాడు, ఏం లాభమయ్యా ఎంత ఆశీర్వదించి, ఐఎమ్ స్టిల్ డిసప్పాయింటెడ్, నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు, ఐఎమ్ నాట్ కంటెంట్. దేవుడితో చెప్తే దేవుడు అనుకున్నాడు, అబ్రహాము నిన్ను ఎలా ఆనందపరచాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ నోస్ హౌ టు మేక్ అస్ హ్యాపీ. మనల్ని ఎలా సంతోష పెట్టాలో దేవునికి తెలుసు, మనల్ని ఎలా సంతృప్తి పరచాలో దేవునికి తెలుసు. మనకు విరోధంగా మన శత్రువులు మాట్లాడుతున్న మాటలను ఎలా వాటిని సైలెన్స్ చేయాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు అబ్రహామును దర్శించాడు. ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్, 25 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత, 25 సంవత్సరాల వెయిటింగ్లో బహుశా వీళ్ళే మర్చిపోయి ఉండొచ్చేమో. వాగ్దానం అయితే చేశాడు కానీ ఏమో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నెరవేరుతుందో లేదో అన్నంత పరిస్థితులలో దేవుడు తిరిగి వారిని దర్శించి వారికి చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌండ్లో ఎంతమంది కూర్చుని ఉన్నారో వారందరితో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఉందా లేదా? ఉందా లేదా చెప్పాలి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్. లేదంటే మరి దేవునికి ఏదో అసాధ్యం అన్నట్టు ఎందుకు బాధపడుతున్నారు? దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు కలవరపడుతున్నారు? దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు మూతి ముడుచుకొని కూర్చుంటున్నారు? దేవునికి నీ జీవితంలో ఏమి కార్యాలు చేయడానికి శక్తి, సామర్థ్యము, బలము లేదు అన్నట్లుగా ఎందుకు దిగులు పడుతున్నారు? నీ దేవుడు నీవు నేను సేవిస్తున్న దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు, ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము, సారాలు బహుశా అనుకొని ఉంటారు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన మర్చిపోయాడేమో. మేబీ గాడ్ హ్యాస్ ఫర్గాటెన్ us. దేవుడు బహుశా మమ్మల్ని మర్చిపోయాడేమో. దేవుడు బహుశా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేదో. మాట అయితే ఇచ్చేశాడు కానీ మాట నెరవేరుస్తాడో లేదో. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఐజాయా చాప్టర్ 49 ఫ్రమ్ వర్స్ 14, 14వ వచనం నుండి, అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను అంటే ఎవరంటే గాడ్స్ పీపుల్. జాయన్, సియోను ఎవరు? సియోను వాసులు ఎవరంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అనుకుంటున్నారంట దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. ఈ మాటలు ఎప్పుడు వస్తాయంటే, మనం చేస్తున్న ప్రార్థనలకి జవాబు లేట్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది, మర్చిపోయాడేమోనండి, విడిచిపెట్టేశాడేమో అండి. మేబీ గాడ్ హెస్ ఫర్గాటెన్ us, మేబీ గాడ్ హెస్ ఫర్సేకెన్ us. దేవుడు అంటున్నాడు, మీ మనసులో ఏం ఆలోచనలు వెళ్తున్నాయి నాకు తెలుసు. సియోను, నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను విడిచిపెట్టానని, నేను నిన్ను మర్చిపోయానని. అయితే దేవుడు చెప్తున్న మాట 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు. దేవుని ప్రేమ తర్వాత, బై ద వే, ఈరోజు మదర్స్ డే. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ నుంచి ఇక్కడున్న తల్లులందరికీ మదర్స్ డే శుభాలు తెలియజేస్తున్నాము. తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి. దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోగలం? దేవుని ప్రేమ మనకి ప్రాక్టికల్గా ఎక్కడైనా కనబడుతుందా అంటే, తల్లి ప్రేమలో దేవుని ప్రేమ ఇమిడి ఉంటుంది. తల్లిలో ఆ ప్రేమ పోసింది, పెట్టింది కూడా దేవుడే. దేవుని ప్రేమ అల్టిమేట్ లవ్ అయితే దానికి కొంచెం దగ్గరగా ఉండేది తల్లి ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ తల్లి అయినా తను కన్న బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. నేను నిన్ను విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు, బట్ ఐ హ్యావ్ కార్వ్డ్ యూ, ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్. దేవుడు అంటే నా చేతిలోకి ఏదో నేను తీసుకోలేదు, చెక్కేసుకున్నాను. చెక్కబడినప్పుడు అది మన బాడీలో భాగం అయిపోతుంది, అవునా కాదా? ఒక చెట్టులో ఏదైనా ఒక శిల్పము లేకపోతే ఏదైనా స్కల్ప్చర్ని ఒక చెట్టులోనే కొన్నిసార్లు చెక్కేస్తూ ఉంటారు.
ఇంకా చెట్టులో అది భాగం అయిపోద్దండి. దేవుడు అంటున్నాడు, నేను నేనేదో నా చేతిలో నుండి తీసుకొని అప్పుడప్పుడు నా చేతిలో నుండి విడిచిపెట్టి వదిలిపెట్టే దేవుణ్ణి కాదు. చెక్కేసుకున్నాను, నా చేతిలో, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్. ఎందుకు చెక్కుకున్నానంటే నా కళ్ళ ఎదుటే నువ్వు నిత్యం ఉండాలని. హల్లెలూయా. చేతులను రోజులు ఎక్కువసేపు మనం వాడేది చేతులే చెప్పాలంటే. అఫ్ కోర్స్ నోరు వాడుతూ ఉంటాం, వి స్పీక్ అ లాట్, నోటిని చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం. కానీ చేతులతో చేసినన్ని పనులు బహుశా ఇంకా దేహంలో ఏ అవయవంతో మనం చేయమేమో. చేతులే ప్రతిదానికి ఆధారం. దేవుడు అంటున్నాడు, నా ఎదుట నిన్ను ఉంచుకోవాలని ఆశించిన అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఐ హ్యావ్ నాట్ ఫర్ గాటన్ యూ, ఐ హ్యావ్ నాట్ ఫర్ సేకెన్ యూ. తల్లైనా మర్చిపోతుంది కానీ నేను మర్చిపోలేదు. ఒకవేళ ఇంకెవరైనా విడిచిపెట్టేస్తారేమో, కానీ నేను నా అరచేతుల్లో చెక్కుకున్నాను కాబట్టి మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చిన వారు ఏ ఇంపాసిబిలిటీస్తో మీరు వచ్చారో నాకు తెలీదు. నా ఆరోగ్య సమస్యలండి, డాక్టర్స్ చెప్పారు ఇది ఇంకొక క్రానిక్ ప్రాబ్లం అయిపోయింది, ఐ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ మై ఎంటైర్ లైఫ్. ఇంకా జీవితకాలం అంతా ఈ వ్యాధితో మందులు వేసుకుంటూనే, ట్రీట్మెంట్ తీసుకుంటూనే నేను ఇంక ఇలాగే బ్రతకాలంట డాక్టర్స్ చెప్పేశారు. మేబీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ట్రబ్లింగ్ యూ. ఏదైనా ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉండొచ్చు. మీరు అనుకుంటారు, జీవిత కాలంలో ఈ సమస్య నుండి నేను విడుదల పొందడం అసాధ్యము, ఐ విల్ ట్రై టు లివ్ విత్ ద ప్రాబ్లమ్. కొన్నిసార్లు చూడండి, సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తాము, పరిష్కరించుకోలేనప్పుడు సమస్యతో బ్రతకడం అలవాటు చేసేసుకుంటాం. యూ లెర్న్ టు లివ్ విత్ ద ప్రాబ్లమ్, యూ లెర్న్ టు లివ్ విత్ ద పెయిన్, యూ లెర్న్ టు లివ్ విత్ ద సఫరింగ్, యూ లెర్న్ టు లివ్ విత్ అనాయింగ్ పీపుల్. నిన్ను బాధించేవారు, నిన్ను వేధించేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు, నువ్వు తొలగించుకోలేవు అనుకున్నప్పుడు ఇంకా ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఇంకా దాన్ని జీవితంలో మనసులో జీర్ణించేసుకొని బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నువ్వు ఏ సమస్యలు నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో నువ్వు పరిష్కరించుకోలేకపోతున్నావో, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా, నాకు అసాధ్యమైంది ఏది లేదు అని నువ్వు నమ్మితే అసాధ్యాలను నీ జీవితంలో సుసాధ్యం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ డేట్ రాసుకోండి. మీరు యూ కెన్ మెన్షన్ టుడేస్ డేట్. మీరు ఒకవేళ డైరీ తెచ్చుకుంటే రాసుకోండి, May 8th, 2022. ఇంపాసిబిలిటీ ఏదో రాసుకోండి. ఆ ఇంపాసిబిలిటీ మీద ఆ ఇంపాసిబిలిటీని క్రాస్ చేస్తూ ఈ మాట రాయండి, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. మనసులో కూడా అదే మాట చెక్ చేసుకోవాలి అంతే. ఇంకా సమస్య 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 అని కాదు మనం చూడాల్సింది, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నా దేవునికి సమస్తము సాధ్యము. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, ఆయన విడుదల ఇచ్చేవాడు, ఆయన జయం ఇచ్చేవాడు, ఆయన బలం ఇచ్చేవాడు, ఆయన నడిపించేవాడు. ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు ఏ ఇంపాసిబిలిటీతో ఇక్కడికి వచ్చారో, నెక్స్ట్ టైం, నెక్స్ట్ బ్లెస్సింగ్ మీట్ మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకుంటామో అప్పటికి మీరే మళ్ళీ సాక్ష్యం చెప్తారు, దేవుడు అసాధ్యం అనుకున్నానండి, దేవుడు సుసాధ్యం చేశాడని. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలండి పరిచర్యలో. ఈ పాండమిక్ ప్రారంభమైన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు చాలా మంది ఆయా దేశాల నుండి మన మినిస్ట్రీకు కనెక్ట్ అయ్యి ప్రతిదినము దైవజనులు అందిస్తున్న వాక్యాన్ని వింటూ ఎంతగానో బలపడుతూ వారి జీవితాల్లో దేవుడు చేసిన సాక్ష్యాలను గురించి ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి హృదయం నిండిపోద్ది, భోజనం కూడా తినాలనిపించదు. దేవుని యొక్క శక్తి, దేవుడు చేస్తున్న కార్యాలు. దేవుడు అంటున్నాడు, మీరే నాకు సాక్షులు, యు ఆర్ మై విట్నెసెస్. అది విట్నెస్, దేవుని కొరకు విట్నెస్ అబ్రహామే కాదు, శారానే కాదు, ఇస్సాకే కాదు, దావీదే కాదు, దానియేలే కాదు, పౌలు భక్తుడే కాదు, యోహానే కాదు, లేకపోతే పేతురే కాదు. దేవుడు అంటున్నాడు, మీరే నాకు సాక్షులు అంటున్నాడు. హల్లెలూయా. సాక్ష్యం ఎప్పుడు చెప్తామండి? కార్యం జరిగితే సాక్ష్యం చెప్తాము. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఊహకు మించిన కార్యాలు ఆయన జరిగించి ఆయన మహిమ కొరకు ఆయన సాక్షులుగా మనల్ని నిలవబెట్టి అసాధ్యమైన కార్యాలు ఆయన సుసాధ్యం చేయగలడని మన జీవితంలో దేవుడు రుజువుపరచుకోబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీవు సెలవిచ్చిన నీ మాటలను బట్టి వందనాలు. ఒకవేళ స్త్రీ అయినా తాను కనిన బిడ్డను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చావు ప్రభా. నీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్నావు, అందుకే స్తోత్రాలు. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పది ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ బ్లెస్సింగ్ మీట్లో ఎంతమంది పాలు పొందుతున్నారు, ఎంతోమంది నీ ప్రజలు ఎంతో ప్రయాసతో ప్రభా మరి హైదరాబాద్, సికింద్రాబాద్ నలుమూలల నుండి నాయన ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన నీ దీవెనలతో నింపి పంపించండి అయ్యా.
వారు ఏ సమస్యలతో వచ్చారో మాకు తెలియదు, కానీ గొప్ప పరిష్కారాలు వారికి ఇవ్వండి ప్రభా. నెక్స్ట్ టైం ఈ విధంగా మేము గ్యాదర్ అయినప్పుడు ప్రభు మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు, మా జీవితంలో ఇట్టి కార్యాలు చేశాడని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా అసాధ్యాలను వారి జీవితంలో సాధ్యపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.